ఓం సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. ఈరోజు జ్యోతిష్యంలో కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం కొందరికి వస్తుంది. ఏ కర్మ చేయడం వల్ల మన పూర్వజన్మ కర్మ, ప్రతి మనిషికి పూర్వజన్మ కర్మలు కొన్ని ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. ఆ పూర్వజన్మ కర్మలని మనము ఈరోజు ఎట్లా పోగొట్టుకోవాలి, దాని నుంచి ఎట్లా సాల్వ్ చేసి మనము అభివృద్ధికి రావాలనేది ఈరోజు చెప్పబోయే టాపిక్. అందులో మనకు క్షీరసాగర మథనం గురించి ఈరోజు 14 అక్కడ 14 పదార్థాలు, 14 వస్తువులు మన క్షీరసాగరం నుంచి రావడం జరిగింది. అవి ఏంటి, దాని వలన లాభాలేంటి, దాన్ని చేయడం వల్ల మన జ్యోతిష్యంలో కర్మ సిద్ధాంతాన్ని పోగొట్టుకొని మంచి అభివృద్ధి ఎట్లా సాధించాలనేది ఈ చెప్పబోయే టాపిక్. క్షీరసాగర మదనము దేవుళ్లకు రాక్షసులకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే దేవుళ్ళు చనిపోవడం జరగటం వల్ల ఇంద్రదేవుళ్ళు కలిసి మహావిష్ణువును వేడుకోవడం వల్ల క్షీరసాగర మదనము చేయాలని సంకల్పం చేసి అందులో మందార పర్వతాన్ని తీసుకొని కవ్వంగా చూసి వాసుకుని తాడుగా ఉపయోగించి ఆ క్షీరసాగర మదనాన్ని చిలకడం ప్రారంభించడం జరిగింది. అందులో ఆ మందార పర్వతం సాగర మదనంలో మునిగడం వల్ల శ్రీ మహావిష్ణు కూర్మ అవతారము ఎత్తి ఆ క్షీరసాగర మదనాన్ని పైకి లేపడం జరిగింది. అందులో ఫస్ట్ హాలాహలం రావడం జరిగింది. హాలాహలాన్ని రావడం జరిగి అందరూ ఆశ్చర్యపోవడంతో శ్రీ ఈశ్వరుణ్ణి వేడుకోవడం వల్ల శివభగవానుడు వచ్చి ఈ హాలాహలాన్ని మింగి కంఠంలో ఉంచుకోవడం జరిగింది. తర్వాత అతను చాలా ఆ హాలాహలం వేడి జరగడం వల్ల తర్వాత రెండోసారి చంద్రుడు రావడం జరిగింది. ఆ చంద్రుని కూడా శివుడు తలపై ఉంచుకోవడం జరిగింది. తర్వాత మూడోది దివ్య గుర్రం. ఈ గుర్రాన్ని బలి చక్రవర్తి తీసుకోవడం జరిగింది. తర్వాత ఐరావతం ఏనుగు రావడం జరిగింది. దాన్ని ఇంద్రుడు తీసుకోవడం జరిగింది. తర్వాత సురభి కామధేనువు రావడం జరిగింది. దాన్ని బ్రహ్మాది మునులు తమ యజ్ఞయాగాదాలు చేసుకోవడం గురించి పాలు, పెరుగు, నెయ్యి కావాలి కాబట్టి ఈ కామధేవుని తీసుకోవడం జరిగింది. తర్వాత కల్పవృక్షం రావడం జరిగింది. కల్పవృక్షము సకల ఐశ్వర్యాలను ఇచ్చే కల్పవృక్షం. ఇది ఇంద్రుడు తీసుకోవడం జరిగింది. ఇది స్వర్గంలో ఉంచడం జరిగింది. తర్వాత పారిజాత వృక్షము రావడం జరిగింది. ఈ పారిజాత వృక్షము ముట్టుకోగానే ఎంత అలసట ఉన్నా పోగొట్టడం జరుగుతుంది. ఈ పారిజాత పుష్పము ఎప్పటికీ వాడిపోదు కాబట్టి దీని గుణంగా ఇంద్రుడు తీసుకోవడం జరిగింది. 8వది లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తీసుకోవడము, వివాహము చేసుకోవడము జరిగింది. తర్వాత కస్తూభామణి, 9వది కస్తూభామణి శ్రీ మహావిష్ణువు తీసుకోవడం జరిగింది. తర్వాత వారుని అనే మత్తు పదార్థం రావడం జరిగింది. దీనికి రాక్షసులు తీసుకోవడం జరిగింది. తర్వాత అప్సరసలు రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమలు రావడం జరిగింది. దీన్ని ఇంద్రుడు తీసుకోవడం జరిగింది. తర్వాత పంచజన్య
శంఖం. పంచజన్య శంఖాన్ని శ్రీ మహావిష్ణువు తీసుకోవడం జరిగింది. తర్వాత ధన్వంతరి భగవానుడు అమృతం తీసుకొని రావడం జరిగింది 14వది. ఈ 14 పదార్థాలు, 14 దేవీ దేవతలు, వృక్షాలు, ఈ జంతువులు రావడము క్షీరసాగర మదనం చేయడం వల్ల రావడం జరిగింది. తర్వాత లాస్ట్ అమృతాన్ని సేవించి అమరులైనారు దేవతలు. అయితే దీనికి కర్మ సిద్ధాంతానికి ఏమి సంబంధము, మన జ్యోతిష్యానికి ఏమి సంబంధం అనేది ఈరోజు మనం చెప్పబోయే టాపిక్. మనము కర్మ సిద్ధాంతం, పూర్వజన్మలో ఎన్నోసార్లు మనం పుట్టి, ఎన్నోసార్లు మరణించి, ఎన్నో మన పోయిన జన్మల్లో కర్మలు, పాప కర్మాలను తీసుకొని ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ జన్మలో ఏ పాపగ్రహాలైతే మనకు ఉంటాయో, లగ్నంలో పాపగ్రహాలున్నా, పంచమంలో పాపగ్రహాలున్నా, లేదా పాపగ్రహాల దశ నడుస్తుంటే ఆ పూర్వజన్మ కర్మలు మన పైన వచ్చి మనకు కష్టాలు, నష్టాలను చేయడము జరుగుతుంది. కాబట్టి మన పూర్వజన్మ కర్మాలను తీర్చుకునే ఈ క్షీరసాగర మదనంలోని వచ్చిన కొన్ని జంతువులను కానీ కొన్నిలను మనం పూజించడం వల్ల, వాళ్ళని సేవించడం వల్ల మనము ఈ కర్మ సిద్ధాంతం నుంచి, ఈ పాపకర్మాల నుంచి మనము వైదొలిగి మంచి కర్మ సిద్ధాంతాలను పై అభివృద్ధికి రావడము జరిగిన కొన్ని జాతకాలను చూడడం జరిగింది. అందులో ఇవి ఈరోజు చెప్తున్న టాపిక్లోని హాలాహలం, చంద్రుడు, ఇవన్నీ కావు. దివ్య గుర్రం అంటే మనకు భూమిపైన ఈ 3 పదార్థాలు, మనకు ఈ జంతువులు ఉన్నాయి. గుర్రం కాబట్టి ఎవరైతే గుర్రాలను పెంచుకొని గుర్రాలకు సేవ చేస్తారో వాళ్ళు అశ్వరుడ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. అశ్వరుడ యాజ్ఞము, అశ్వమేధ యాగము అంటే విజయాలను సాధిస్తారు. జీవితంలో గుర్రాలను పెంచుకోవడము, గుర్రాలను సేవ చేయడము, గుర్రాలను చేయడం వల్ల, పెంచుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ధన ధాన్యాది ఎప్పుడు విజయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన చిరంజీవి గారు 40 గుర్రాలను ఇప్పటికీ పెంచుతూ ఉన్నారు. తర్వాత ఏనుగు, ఐరావతం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. ఐరావతం అంటే ఏనుగును పెంచుకోవడం ఈ కలియుగంలో, ఈ కాలంలో చాలా కష్టం. ఎందుకంటే దానికి పోషించడం కానీ, మేత వేయడం కానీ చాలా అరుదు. కాబట్టి దాన్ని చూసిన మనకు చాలా శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇది ఒకటి. తర్వాత మనకు అందరికీ పెంచుకునేది, అందరికీ కావలసింది, అందరి పాప దోషాల నుంచి విముక్తి చేసే ఒక జంతు సురభి, కామధేను అంటే ఆవులు. మనము గోవులను సేవించడం, గోవు సేవ చేయడము, గోవులను పెంచడము, గోవులకు రక్షణ, వ్యాధులు రాకుండా రక్షించడము, దానికి పశుగ్రాసము ఇవి వేసి ఎవరైతే గోసేవ, గోవులను పెంచడము జరుగుతుందో పోయిన జన్మ కర్మలను త్వరగా తీరి ఈ జన్మలో చాలా పైకి రావడం జరుగుతుంది. అందుకోసం గోవులకు ఏమైనా దోషం ఉంటే గోసేవ చేయమని చెప్తారు. అయితే గోసేవ అంటే పోయి ఒక పట్టెడు గడ్డి వేస్తే కాదు. గోసేవ అంటే గోవు తనని ప్రేమించేటట్లు చేసుకోవడం. అంటే సుమారుగా లేదు అంటే 120 రోజులు, లేదా 90 రోజులు, లేదా 48 రోజులు గోసేవ అంటే గోవును మేపడము, గోవును నీళ్లు పోయడము, గో
పేడ ఎత్తడము, గోసేవ, ఆ కుటీరాలను శుభ్రం చేయడము, అంతా దాన్ని బాగోగులు చూసుకోవడము, ఏదైనా వ్యాధి వస్తే చూసుకోవడం, ఇవన్నీ జరిగి ఆ గోవు ఏవైతే సేవ చేస్తాడో అతనికి ప్రేమాభిమానము చూపెట్టాలి. అంటే తను దూరమైతే ఊర్లేటట్లు చేసుకోవాలి. అట్లా ఉంటే ఆ గోసేవ చేయడం వల్ల తన పూర్వ కర్మ పాప కర్మాలు తొలగి ఈ జన్మలో మంచి కర్మలు వచ్చి చాలా గోసేవ చేయడం వల్ల మనకు కొన్ని పురాణాలే తెలియజేస్తున్నాయి. ఏమిటంటే మనకు గోవులను కాసిన సాక్షాత్తు శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు గోవులను మేపడం, ఇంతటి విజయాలను సాధించడం. అదే వరంగా మన ఆది మహాకవి కాళిదాసు గోవుల కాపరి, అతనికి మాటలే రాదు కానీ గోవులను సేవ చేయడం వల్ల చాలా ఇప్పటి కవులలో ఎప్పటికీ మహాకవిగానే ఆయనకు కీర్తించడం జరిగింది. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించడం ఆది పరాశక్తి శ్యామలాదేవిగా అవతారమెత్తి ఆయనకు వరం ఇవ్వడం జరిగింది గోసేవ చేయడం వల్ల. అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మం గోవులో మేపడి కాలజ్ఞానాన్ని రచించడం జరిగింది. అంటే తన పూర్వజన్మ కర్మలను తొలగించి ఈ జన్మలో దివ్యమైన జ్ఞానంతోన అద్భుతమైన జీవితాన్ని కానీ అద్భుతమైన కాలాన్ని గ్రహించడం జరుగుతుంది. మనకు పూర్వ పాప కర్మలే మనకు వెంటాడుతూ మనకు బాధిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే గోసేవ, గుర్రపు సేవ, ఏనుగు సేవలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందనే ఈ టాపిక్. అందుకోసము మనకు 90 కాలంలో ప్రతి గ్రామంలో గోవులు ఉండేవి. గోపేడ అల్లటము, గోవులతోన మొత్తము ఇంటిల అల్లడము, ముగ్గు వేయడం వల్ల అప్పుడు 16 సంవత్సరాలు 14 సంవత్సరాలకి అమ్మాయిలకు పెళ్లి జరిగేవి. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి జరగటం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా గోవులు లేవు. కాబట్టి ఎవరి ఇంట్లోనైనా మీరు గమనించండి, గోవులు పెంచుతున్న ఇప్పటికీ వాళ్ళకు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళైనా ఏదైనా సామాన్యంగా ఇప్పటికీ వాళ్ళకు కరువు, బాధ, దుఃఖం అనేది ఆ ఇంట్లో ఉండదు. వాళ్ళ ఇంట్లో చూడండి, చాలా త్వరగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి జరగడం జరిగింది. అవి గమనించండి మీరే. మీ గ్రామాల్లో ఎవరైనా ఆవులున్న ఇంట్లో చూడండి. లేకుంటే ఆవులున్న వాళ్ళు చాలా అభివృద్ధిలో రాజకీయ రంగంలో కూడా రావడం జరిగింది. అంటే గోసేవ చేయడం వల్ల పాపకర్మాలు తొలగి శుభకర్మాలు మనకు వస్తూ ఉంటాయి. అందుకోసము ఎవరైనా పెళ్లి కాని అమ్మాయిలైతే, పెళ్లి కాని అబ్బాయిలైతే 120 రోజులు లేదా 90 రోజులు గోసేవ చేయడం వల్ల పూర్వజన్మ పాపాలను తొలగి త్వరగా ఉద్యోగం రాకుంటే ఉద్యోగం, పెళ్లి కాకుంటే పెళ్లి జరుగుతుంది. గోసేవ అంటే గడ్డి చేయడం కాదు. గోవుకు సేవ చేయడం అంటే గోవుని లాలించడం, పాలించడం, గడ్డి వేయడం, నీళ్లు పోయడం, పేడ తీయడం, దాన్ని శుభ్రంగా ఉంచడం, అంతా ఆ గో కుటీరంలోనే ఉండి చేయడం, దాన్ని గోసేవ అంటారు. 90 రోజులు లేదా 120 రోజులు లేదా 48 రోజులు చేస్తే తన పాపకర్మాలు పోయి, పూర్వజన్మ పాపకర్మాలు పోయి ఈ జన్మలో సుఖ సంతోషంగా జీవించగలరు. ఇవి చాలా జాతకంలో చూడడం జరిగింది. ఇది చాలా గోవులున్న ఇంట్లో కూడా చూడడం జరిగింది. తర్వాత మనకు ఇంకోటి ఉంది, కల్పవృక్షం.
పారిజాత వృక్షాన్ని పెంచుకోవడం చాలా మంచిది. కల్పవృక్షం అంటే అది ఎక్కడనో ఉంటాయి, అది చాలా పెద్ద పెద్ద ఉంటాయి. కాబట్టి పారిజాత వృక్షము మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ పారిజాత పుష్పాలను తీసుకొని మన పూజ గదిలో దేవతలకు పూజ చేయడం వల్ల త్వరితంగా కర్మ తొలగి మంచి విజయాలని ఇంటి అభివృద్ధి జరుగుతుంది. తర్వాత కస్తూబామణి అనేది శ్రీ మహావిష్ణు తీసుకున్నాడు. లక్ష్మీదేవిని పూజించడం, వారుని మధ్య ఈ రాక్షసులు, తర్వాత రంభా ఊరిసిది. పంచజన్య శంఖము ఇంట్లో పెట్టుకొని దాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజించడం వల్ల కూడా పాప కర్మాలు తొలగించవచ్చు. అందుకోసము మనము ఈ క్షీరసాగరం మదనం నుంచి వచ్చిన కొన్ని జంతువులు, ఈ 3 జంతువులు, ఈ వృక్షము, ఈ పంచజన్య శంఖము, ఇవైతే మనకు దొరకనివి. కాబట్టి ఈ 5టిని పూజించడం వల్ల కూడా తర్వాత చంద్రుడు, మన మనసు స్థిరంగా ఉండాలి. మనసు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఏదైనా మనము సంకల్పం చేసినప్పుడు మనసు స్థిరంగా పెట్టుకొని సంకల్పం చేసినప్పుడు చంద్రుడిని కూడా పూజించడం, పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం, ఇది చాలా మంచి విశేషం. ఇది జ్యోతిష శాస్త్రంలో కర్మ సిద్ధాంతంలో మనకు తొలగించే, అందుకోసము మనకు ఏల్నాటి శని, అర్ధష్టమ శని, అష్టమ శని, లేక శని మహాదశ నడుస్తున్నప్పుడు ఒక 10 గోవులను తీసుకొని అడవికి రావడము, అడవిలో మేపడము కొన్ని రోజులు, 90 రోజులు, 120 రోజులు. అందువల్ల మనకు నడక, శని అడవిని సూచిస్తాడు కాబట్టి అడవిలోని నడవడము, ఆ జంతువులను సేవ చేయడం వల్ల శని దోషం త్వరితంగా వెళ్ళి మనము చాలా అభివృద్ధిలోకి వస్తాము. మన రాజకీయ నాయకులు కూడా చాలా రాజకీయాలు చూస్తూ ఉన్నాం. మన నడవడం వల్ల పాద నడకలు చేసి చాలా మంది ముఖ్యమంత్రులైన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నడవడము శని భగవానికి చాలా మంచిది. అంతేకాకుండా గోసేవ చేయడము, ఇవి కూడా శనికి నస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి జాతకంలో అయినా అర్ధష్టమ శని, అష్టమ శని, ఏలనాటి శని లేక శని మహాదశ నడుస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తొందరగా శని దోషం వెళ్ళి శని కృప లభిస్తుంది. అందుకోసం శని కృప ఒకసారి లభిస్తుంటే అన్నిట్లో విజయాలను సాధిస్తారు. కాబట్టి ఇంకా ముందు అనేక వీడియోలను, తెలియని విషయాలను తెలియజెప్తాను. మా పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ కొట్టి ఆదరించగలని కోరుకుంటున్నాను. నమస్కారం.